కుప్పంలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక తనకు అడ్డే లేదని, ఖచ్చితంగా నేను ఎలా నిరూపించుకోవాలో నాకు తెలుసని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ పక్క లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రని సక్సెస్ఫుల్ గా ముగించారు. యువగళం నవశకం పేరుతో నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అదిరిపోయే స్పీచ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుప్పం పాదయాత్రను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే. కుప్పం తన సొంత నియోజకవర్గం. దీంట్లో బోణి కొట్టాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారసుల వల్ల కూడా కాదని చెప్తున్నారు మన చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క సొంత నియోజకవర్గం కుప్పం. అందులో జెండా పాతడం అంత సులభమైందేమీ కాదు. అందుకే ఇప్పుడు అదే కుప్పం నుంచి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి సపోర్ట్ గా వస్తున్నారట. అసలే ఇదంటే అదేదో ఊడిది మరి మీద పడింది అన్నట్టుగా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే వైసీపీకి నిదానంగా ఒక రేంజ్లో అయితే పండగ చేసుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు తాజాగా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి సపోర్ట్గా పాదయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. తారకైతే ప్రస్తుతం షూట్లో బిజీగా ఉన్నారు. దేవర సినిమా షూట్ని ఫినిష్ చేసి రాజకీయంగా వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయాలని చూస్తున్నారట. అది తన అన్న తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన హార్ట్ అటాక్ వచ్చిన అదే కుప్పం నుంచి ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానంటూ చెప్తున్నారట ఎన్టీఆర్.